సో హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చేసిన. ఇది ఒక అన్బాక్సింగ్ వీడియో అన్నమాట. చాలా ఎక్సైటింగ్ ఉంది వీడియో చేయడానికి. సో దీని వల్ల మన ట్రావెలింగ్ వీడియోస్ మీద మంచి ఇంపాక్ట్ ఉండబోతుంది. 2 days అవుతుంది బాక్స్ వచ్చి, వీడియో చేయలేకపోతున్నా. ఇప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని చెప్పేసి ఆతృత తాగట్లేదు అనమాట. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అసలుకి అమెజాన్ నుంచి వచ్చింది పార్సల్. ఇది వచ్చేసి GoPro Hero 12 అన్నమాట. సో అమేజింగ్. సో అసలు లేట్ చేయకుండా బాక్స్ లో ఏముందో ఏమేమి ఇచ్చినారో చూద్దాం ఒకసారి. సో మొన్న వచ్చిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కి అయితే ఆర్డర్ పెట్టిన GoPro Hero 12 క్రియేటర్ కాంబో. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఓ మై గాడ్, అమేజింగ్ ఉంది. ఇది వచ్చేసి సబ్స్క్రిప్షన్ ఏదో ఇచ్చారు అండ్ స్టిక్కర్స్ ఇచ్చారు. సో ఇంట్రడ్యూసింగ్ యూ ద బ్రాండ్ న్యూ GoPro Hero 12 బ్లాక్ విత్ హై డైనమిక్ రేంజ్ ఆఫ్ 5.3 అన్నమాట. ఓపెన్ చేసేద్దాము. The moment is here. Let's open the seal. Let's unseal the camera. ఈ సాటిస్ఫాక్షన్ భలే ఉంటదబ్బా. చూస్తున్నారు కదా, చాలా కాంపాక్ట్ ఉంది అనమాట. ఇట్ వెయిస్ ఓన్లీ 121 grams వితౌట్ బ్యాటరీ అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 71.8 విడ్త్, 50.8 హైట్ అన్నమాట. చాలా కాంపాక్ట్ ఉంది. ఓ మై గాడ్, వావ్, అమేజింగ్. బిల్డ్ క్వాలిటీ అయితే అమేజింగ్ అన్నమాట. సో ఇవన్నీ తీసేద్దాం, పక్కన పెడదాము. చూసుకుంటే బాక్స్ లో మనకి GoPro వాళ్ళది హోల్డింగ్ స్టిక్ అయితే ఇచ్చినారు ఒకటి, అండ్ హెడ్ గేర్ కూడా ఇచ్చినారు అనమాట. ఇదైతే చాలా యూస్ఫుల్ ఉంటది. దీంతో మనకి సైకిల్ రైడ్ ఆర్ బైక్ రైడ్ ఎనీథింగ్ ఏదైనా చేసినప్పుడు ఫ్రీ హ్యాండ్స్ యూజ్ చేసుకోవచ్చు మనం దీంతో. అండ్ 2 బ్యాటరీస్ ఇస్తారనమాట. ఎస్పెషల్లీ దీనికోసమే మనం పెట్టినాము క్రియేటర్ కాంబో, లేకపోతే సపరేట్ గా పర్చేస్ చేయాల్సి ఉంటది బ్యాటరీస్. అండ్ 2 ఎక్స్ట్రా మౌంట్స్. సో యా లెట్స్ కీప్ ద బ్యాటరీ. ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, C టైప్, అండ్ SD కార్డ్ అన్నమాట. SD కార్డ్ ఇంప్లాంట్ చేస్తాం. SD కార్డ్ కూడా పెట్టిద్దాం. చాలా కాంపాక్ట్ ఉంది, చాలా క్యూట్ ఉంది అనమాట. జస్ట్ లైక్ నా హ్యాండ్ అంత ఉంది అంతే, చూస్తున్నారు కదా. బట్ బాడీ వాస్ డామ్ గుడ్. వెయిట్ కూడా మరీ అంత ఏం లేదు, చాలా తక్కువ ఉంది. సో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఒక స్క్రీన్, ఫ్రంట్ సైడ్ ఒక స్క్రీన్ ఇచ్చారు. మన కెమెరా కింద మనకి స్పీకర్స్ ఇచ్చారు. సో ఇక్కడ కింద మనకి మౌంట్, అండ్ మౌంట్ కింద మనకి కూడా స్పీకర్స్, 2 స్పీకర్స్ ఇచ్చారు మనకి, ఇటొకటి. సో ఎస్, ఈ బటన్ని మనం 1 క్లిక్ ఇస్తే ఆన్ అయిపోతుంది. సో యూ కెన్ సీ స్విచ్ ఆన్ అయిపోయింది. సో ఇవన్నీ కనిపించావు అనమాట. నార్మల్గా అయితే ఇవన్నీ ప్రో మోడ్, ఇది నేను ప్రో మోడ్లో పెట్టుకున్నా కాబట్టి ఇవన్నీ డీటెయిల్గా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. నేను సెట్టింగ్స్ అన్నీ చేసేసిన. ఫోటో తీసుకోవడానికి ఈ బటన్ అనమాట. ఇది వచ్చేసి పవర్ బటన్ అండ్ మోడ్ బటన్, మీకు కనిపిస్తుండొచ్చు. ఈ సెట్టింగ్స్ గురించి చూసుకుంటే మనకి డాష్ బోర్డ్లో ఇది వచ్చేసి వాయిస్ కంట్రోల్ ఆఫ్ చేయడానికి, ఆన్ చేయడానికి. వాయిస్ కంట్రోల్ అంటే మనము కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, కొన్ని లైక్ ఇంకొక ఫోన్ లేదు నా దగ్గర. యాక్చువల్లీ ఫోన్ ఉంటే ఇంకో దాంట్లో చూపించామండి. ఫోన్లో క్విక్ యాప్ అని ఉంటుంది అనమాట. దాంట్లో మనకి వాయిస్ కమాండ్స్ ఉంటాయి. GoPro స్టార్ట్ రికార్డింగ్ అట్లా అనగానే చూసారు కదా, రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. కమాండ్స్ అయితే ఉన్నాయి, ఆ కమాండ్స్కి ఇది వర్క్ అవుతుంది అనమాట. అది వాయిస్ కంట్రోల్. ఈ పక్కన వచ్చేసి ఇది మీకు బీప్స్ ఉన్నాయి కదా, మనం క్లిక్ చేసినప్పుడు ఆ బీప్ సౌండ్స్ ఆన్ ఆఫ్ అనమాట. ఇది మీకు అవసరం ఉంది అనుకుంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే నేనైతే మోస్ట్లీ ఆఫే పెట్టుకుంటా. పెద్ద డిస్టర్బెన్స్ అది, దానివల్ల ఏం లేదు. సెటప్ మ్యాక్స్ లెన్స్ అంటే మనకి అల్ట్రా జూమ్ ఉంటుంది అనమాట. అది వేరే, అది ఎక్స్ట్రా మనం కావాల్సి వస్తుంది ఇక్కడ పెట్టుకోవడానికి. అది ఎక్స్ట్రా వైడ్ కోసం అది. అండ్ డాష్ బోర్డ్ లో లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి SD కార్డ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. ఎంత స్టోరేజ్ SD కార్డ్, ఎంత ఫిల్అప్ అయింది, ఎంత ఎంటీ స్పేస్ ఉందని చెప్పేసి. పక్కన మేనేజ్ SD కార్డ్ అని చెప్పేసి కూడా ఆప్షన్ ఉంటది. మనకి GoPro Hero 12 లో బెనిఫిట్ ఏంటంటే మనకి క్లౌడ్ సింక్రనైజింగ్ ఉంటది. డేటా మొత్తము మనం మొబైల్ తోని పేర్ అయిపోయి డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ లో మనము మొత్తం కూడా ఫార్మాట్ చేసేయచ్చు, డిలీట్ చేసేయచ్చు ఒకటేసారి. సో దట్
SD కార్డ్ మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది మనకి. డాష్ బోర్డ్ లో లెఫ్ట్ సైడ్ కి స్క్రోల్ చేస్తే పేరింగ్ డివైస్ ఆప్షన్ అయితే ఉంటది అనమాట. దీంట్లో GoPro Hero 12 లో మీకు ఏంటంటే మొబైల్ తోని పేర్ చేసుకోవచ్చు అండ్ వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి మీకు మైక్ లేనప్పుడు ఎయిర్ పాడ్స్ తోని లేదా సపోర్టివ్ బ్లూటూత్ డివైసెస్ తోని పేర్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ది బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పుకుంటా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు కంట్రోల్ ఆప్షన్స్ కిందనే ఉంటది, దాని కిందనే దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ప్రో అండ్ ఈజీ మోడ్ అనమాట. మనకి GoPro మన హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఈజీ మోడ్ లో ఉంటది అండ్ దాంట్లో ఏంటంటే ఇన్ డీటెయిల్ గా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ప్రీ సెట్టింగ్స్ ఉంటాయి, సిస్టమ్ ఇన్బిల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. జస్ట్ మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడమే ఉంటుంది. వీడియో క్వాలిటీ స్టాండర్డా ఎలా కావాలా, లేకపోతే వైడ్లో మనము వైడా, సూపర్ వైడ్, అల్ట్రా వైడ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్లో మనం 1x 2x 0.2x. సో అదే మీకు GoPro సెట్టింగ్స్ అన్ని తెలిసి ఉండి ప్రో సెట్టింగ్స్ యూజ్ చేయాలనుకుంటే ప్రో సెట్టింగ్స్ లో ఎట్లుంటది అంటే మన ఓన్ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్ ఈజీలో లాగా ప్రీ సెట్టింగ్స్ ఏముండవు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఓన్ గా. మనం HDR లో కావాలంటే HDR లో రికార్డ్ చేయొచ్చు. ఫ్రేమ్ రేషియో 16:9 లేకపోతే 7:, ఎనీథింగ్. మనము వీడియో క్వాలిటీ వచ్చేసి 5.3Kలో కావాలా, 4Kలో కావాలా, అండ్ ఫ్రేమ్ రేట్ కూడా 30 ఫ్రేమ్ పర్ రేట్, 24 60 మన ఇష్టం, మన ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. స్లో మోషన్కి అండ్ వీడియో క్వాలిటీకి 4Kలో 5.3Kలో మన ఓన్గా కస్టమైజ్ చేసుకొని ప్రీ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఉంటుంది ప్రో సెట్టింగ్స్. మనకి సెట్టింగ్స్ అన్ని తెలిసి ఉంటాయి కనుక సేమ్ యాజ్ వీడియో సెట్టింగ్స్ టైమ్ ల్యాప్స్ లో కూడా మనకి సేమ్ అనమాట. లాట్ ఆఫ్ ప్రో మోడ్ లో కూడా లాట్ ఆఫ్ ప్రీ సెట్టింగ్స్ అవైలబుల్ ఉంటాయి మనకి. దాన్ని మనం అకార్డింగ్లీ మన కన్వీనియన్స్ గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, స్టార్ట్ ట్రైల్, టైమ్ ల్యాప్స్, టైమ్ ర్యాప్ అండ్ వెహికల్ లైట్, లాట్ ఆఫ్ ఆప్షన్స్. మనం దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. నైట్ ల్యాప్స్ కూడా ఉంటాయి. సో అకార్డింగ్లీ ఆ సెట్టింగ్స్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆర్ మనం వేరే ఎక్స్ట్రా కూడా మనం కస్టమైజ్ చేసుకొని ప్రీ సెట్టింగ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది బెస్ట్ ఫ్యూచర్ దీంట్లో. అండ్ వీడియో మోడ్లో మనం ఆన్ స్క్రీన్ ఆప్షన్స్కి వస్తే కనుక లెఫ్ట్ సైడ్ కార్నర్ వైడ్ ఫ్రేమ్స్ సెట్ చేసుకోవడానికి లీనియర్, వైడ్, హైపర్ స్మూత్ అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ మిడిల్లో మనం కస్టమైజ్ చేసుకున్న ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ రైట్ సైడ్ స్మూత్, హైపర్ స్మూత్, ఆటో బూస్ట్ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే కెమెరా ఆప్షన్ అయితే ఉందన్నమాట మనకి. దాంట్లో నైట్ ఫోటో, బర్స్ట్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాటికి ప్రీ సెట్టింగ్స్ ఉంటాయి ముందే. సో దాని ప్రకారంగా మనము అకార్డింగ్లీ అండ్ ఒకటే క్లిక్ లో మనకి మల్టిపుల్ ఫొటోస్ కావాలంటే బర్స్ట్ మోడ్ ఉంది, అట్లా నార్మల్ ఫోటో మోడ్ ఉంది, ఇట్లా డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఈ మోడ్స్ ప్రీ సెట్టింగ్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా GoPro యాక్సెసరీస్ అన్నమాట. మనం GoPro ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది అనుకుంటాము, కానీ కాదు. GoPro తో పాటు చాలా యాక్సెసరీస్ మనకు కావాల్సినవి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. మైక్ కనెక్ట్ చేసే కనెక్టర్ అండ్ ప్రొటెక్షన్ గార్డ్స్, వాటర్ ప్రూఫింగ్, ఇవన్నీ కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది మనము. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. GoPro తీసుకోవాలనుకున్న వాళ్ళకి లేదా ఈ వీడియో యూస్ఫుల్ ఉంటది అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.